దేశంలో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అయింది, ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఇన్స్టాగ్రామ్ ఖాతాని క్లోజ్ చేసేసారు. అలాగే ఎక్స్ ఖాతాల్లో ఫాలోవర్స్ని ఆపేసేసారు. అంటే ఏ స్థాయిలో ఇది క్లిక్ అయింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫాలోవర్స్ను కూడా దాటి వెళ్ళిపోయింది. కేవలం 5 రోజుల్లో 10 మిలియన్ ఫాలోయర్స్ని దాటిపోయింది. 10 మిలియన్ అంటే 1 కోటి మంది ఫాలోయర్స్ని ఇన్స్టాగ్రామ్లో దాటిపోయింది కేవలం 5 రోజుల్లో. ఏంటి ఈ పార్టీ అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఇది ఎందుకు పుట్టింది? సిజే సూర్యకాంత్ గారు ఇటీవల ఒక కామెంట్ చేశారు. నిరుద్యోగులు, కొంతమంది లాయర్లు, వీళ్ళు కాక్రోచ్ల మాదిరిగా యూట్యూబ్లు పెట్టుకొని సమాజాన్ని నాశనం చేస్తున్నారు అనేటువంటి కామెంట్ చేశారు. దీంతో కోపం వచ్చినటువంటి ఒక యువకుడు బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటూ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని ఆన్లైన్ పార్టీగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక అనేక మంది ఫాలోయర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఎక్స్లో. దాదాపు ఎక్స్లో 1,80,000 మంది ఫాలోవర్లు వచ్చారు ఎక్స్లో. ఇన్స్టాగ్రామ్లో అయితే 1 కోటి మంది వచ్చారు 5 రోజుల్లో. ఇంకా వెబ్సైట్ రిజిస్ట్రేషన్లకు అయితే ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే యువత ఎంత ఆక్రోశంగా ఉంది చీఫ్ జస్టిస్ చేసినటువంటి కామెంట్ల మీద, ఇప్పుడున్నటువంటి పార్టీల మీద అనేదానికి నిదర్శనం. ఆన్లైన్ సెటైరిక్ పార్టీ ఇది, ఆన్లైన్ పొలిటికల్ సెటైరిక్ పార్టీ ఇది. కేవలం సెటైర్స్ రూపంలో నిరుద్యోగుల సమస్యలని తెలియజేయటానికి పుట్టినటువంటి పార్టీ ఇది. దీనికి అంత ఆదరణ ఉంది. సరే, పార్టీ సిద్ధాంతాలు ఏంటి అని అంటే మై బీ కాక్రోచ్, అంటే నేను కూడా బొద్దింకనే అనేటువంటిది ఈ పార్టీ నినాదం. ఈ నినాదంతో